ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. అసలు డైలాగ్స్ మాత్రం ఒక మిరాకిల్. అసలు ఇలాంటి సినిమా నేను చూస్తాను అనుకోలేదు. బాలయ్య గారు మీకు ముందుగా ఒక హ్యాట్సాప్ సార్. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఒక 20-15 మినిట్స్ కొద్దిగా లాగ్ అనిపించింది. మన పెద్ద బాలయ్య ఎంట్రీ అయినాక అసలు గూస్ బంప్స్, అసలు 1 మినిట్ కూడా వేస్ట్ చేయలేదు. ఒక్కొక్కరు అయితే థియేటర్లో అరుపులు, లేచి ఎగరడాలు, పూనకం వచ్చిందండి. అసలు ఏమి సినిమా ఏంటి, అసలు ఇలాంటి సినిమా. తమన్ గారు మీ మ్యూజిక్ మాత్రం హ్యాట్సాప్ సార్. మీలో ఒక తమన్ గారు ఆవేశించి ఈ సినిమా మ్యూజిక్ కొట్టారా, లేదా శివుడు మీలో ప్రత్యక్షమై ఈ మ్యూజిక్ కొట్టారా అర్థం కావట్లేదు. సినిమా మాత్రం ఒక మిరాకిల్. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు కనిపించేది ఒక మతం, ఈ దేశంలో కనిపించేది ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఇందులో డైలాగ్స్ కానీ, ఆ స్టోరీ కానీ, అసలు ఒక హీరో బాలకృష్ణ వాళ్ళ తల్లి కోసం మన శివుడు తన వాళ్ళ అమ్మ చనిపోతే శివుడు వచ్చి ఆమెకు తలకోరి పెడతారండి. ఆ సీన్ మాత్రం, ఆ స్టోరీకి, ఆ సీన్కి మాత్రం అయితే హ్యాట్సాప్. కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అసలు దేవుడు అంటే ఏంటి, అసలు దేవుడు లేడు అనేవాడు, దేవుడు లేడు అన్నారు పబ్లిక్. అసలు విలన్స్ ఏం చేస్తారంటే ఒక కుంభమేళలో ఒక వ్యాక్సిన్ కలిపి వాళ్ళకి కలిపిన తర్వాత అందరూ వ్యాక్సిన్ వచ్చేస్తాయి. దేవుడు లేడు, అందుకే ఇలా కుంభమేళలో మునిగినప్పుడు దేవుడు రావాలి కదా, మంచి జరగాలి కదా, చెడు ఎందుకు జరిగింది అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ బేస్ తీసుకొని విలన్స్ వేరే దేశ వాళ్ళు మీకు దేవుడు లేడు కాబట్టి మీకు ఇది వచ్చేస్తుంది అని చెప్పంటే, ఒక దేవుడు ప్రత్యక్షమయ్యి దేవుడు అంటే ఏంటో ఒక శివ తాండవం, ఆ శివుడు హిమాలయాల్లో ఒక తాండవం చేస్తున్నప్పుడు అసలు ఇందులో ఫస్ట్గా మన బాలయ్య గారు యాక్టింగ్ అయితే ఒక వేరే లెవెల్. అసలు నిజంగా చెప్తున్నా కదా, ఈ సినిమాకి 600 రూపీస్ తక్కువ అంటున్నారు, ఎక్కువ అంటున్నారు. 1000 రూపాయలు పెట్టినా పర్లేదు ఈ సినిమాకి. ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం అయితే ఆల్రెడీ 500 crores ఖచ్చితంగా వస్తుంది. నైట్ ప్రీమియర్ షో కూడా చూశాను, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మార్నింగ్ 8 o'clock షో చూశాను. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ప్రతి ఒక్క హిందూ ధర్మంలో పుట్టిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు మాత్రం ఈ సినిమా పక్కా చూడండి. ఈ సినిమా మిస్ అయితే మాత్రం మీకు అది మీ ఇష్టం, వేరే లెవెల్ పెట్టాడు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క హిందూ భగవద్గీత చదువుతాడు, హిందూగా ఉంటాడు. ఏ మతాన్ని ఎవరు ఎలా గౌరవిస్తారో మన హిందూ మతాన్ని మనం కించపరుచుకుంటున్నాం కాబట్టి దాని గురించి, హైందవ ధర్మాల గురించి బాగా పెట్టాడు బాలయ్య బాబుని చూస్తాను. నాకేమనిపించింది అంటే ఒక వ్యక్తికి దైవశక్తి వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. మొత్తం అయితే బాలయ్య బాబు అఖండ తాండవం సృష్టించాడు. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే బాలయ్య బాబు కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని నేను అనుకుంటున్నాను. అసలు మామూలు లేదన్న మూవీ అయితే. చాలా సస్పెన్స్ అంటే అయితే ఇంటర్వెల్ షాట్లో మన పెద్ద బాలయ్య వస్తాడు. ఫైట్ షీట్స్ అయితే మామూలుగా ఉండదు. ఆ హీరోయిన్ అయితే ఇంకా దొమ్మలేమో అదిరిపోయారంటే ఆ సాంగ్ అయితే బీభత్సంగా ఉంది. మొత్తానికి అయితే కలెక్షన్స్ అయితే మ్యాక్సిమం మొత్తం ప్యాన్ ఇండియా వరల్డ్గా దీనిలో మూడు లాంగ్వేజ్ గురించి చెప్పాడు. కన్నడ లాంగ్వేజ్ గురించి చెప్పాడు, అందులో పునీత్ రాజ్కుమార్ ఫాదర్ గురించి చెప్పాడు, తమిళ్ వస్తే జమిని గణేశన్ గురించి చెప్పాడు, మన తెలుగు వస్తే ఎన్టీ రామారావు గురించి చెప్పాడు, ఓల్డ్ గురించి చెప్పాడు. ఇందులో ఫైట్ ఛాన్స్ నడుస్తూ ఉంటే మాత్రం ఒక ఎన్టీ రామారావు చూసిన ఫీలింగ్ కలిగింది నాకు. ఆ జూలు వేసుకుని నడుస్తూ ఉంటే బాలయ్య బాబు మీద కుళ్ళు లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. బాలయ్య బాబు అఖండ తాండవం ఆడిస్తుంది, మామూలు లేదనమాట. ఏ హీరోకి ఈ క్రేజ్ లేదు. లోపల ఫ్యాన్స్ చించుకుంటున్నారు, గోల పెడుతున్నారు, మామూలు కాదు. నేను ఒక ప్రభాస్ ఫ్యాన్గా చెబుతున్నాను, అసలు ఏ ఆడియన్ కూడా మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ ఇది. బాలయ్య బాబు ఆ వయసులో ఆ ఎనర్జీ ఏంటి, అసలు ఒక హనుమంతుని చూసిన ఫీలింగ్ కలిగింది, ఒక శివుడిని చూసిన ఫీలింగ్ కలిగింది. బాలయ్య బాబుని చూస్తూ ఉంటే మాత్రం మామూలు లేదు. ఆ రుద్రశూలం పట్టుకొని నడుస్తూ ఉంటే నాకైతే ఎన్టీ రామారావు గారిని వెలివేషన్ సూపర్ ఉన్నాయి. చిన్న ఎన్టీఆర్, చిన్న బాలకృష్ణ, పెద్ద బాలకృష్ణ అన్నట్టు వేరే లెవెల్లో చూపెట్టారు. చాలా బాగుంది మూవీ అయితే. బోయపాటి గారికి ఈ ఐడియా వచ్చినందుకు బాగుంది. చైనా వాళ్ళు మన మీద అప్పుడు కరోనా వ్యాక్సిన్ పంపించిన దాని గురించి కూడా ఇందులో చూపెట్టారు అనమాట. మన దేశాన్ని సాంగ్స్ విషయాలు అయితే దబిడిదిబిడే, మామూలు లేదు. ఏ సౌండ్కి నరుకుతానో, ఏ సౌండ్కి నవ్వుతానో నాకే తెలియదు అంటే బాలయ్య బాబు చూపెట్టాడు. మొత్తం ఇది ఏమైనా పడట్లే నాకైతే వచ్చేంత వరకు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏం లేదనమాట. మీరు చెప్పిన మైక్ పెట్టి నేను చెప్తున్నాను, నా లోపల ఫైర్ మామూలు లేదు. జై బాలయ్య. స్పేస్ అంటే ఆ హీరోయిన్ క్యారెక్టర్ అలా ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ అంటే బాలయ్య బాబు లవరేం కాదమ్మా. వాళ్ళ అమ్మాయికి వాళ్ళ అమ్మాయికి ప్రొఫెసర్ టైప్. ఆమె ఒక ఇండియన్ ఆర్మీలో ఒక సోల్జర్. ఆమె ఒక బయో వ్యాక్సిన్ తయారు చేస్తుంది, దాన్ని కాపలాగా ఆమెకి సెక్యూరిటీ పెడతారు. ఆమె ద్వారా కాపాడే ప్రయత్నంలో ఆమె చనిపోతుంది. ఆమె క్యారెక్టర్ అంతే ఉంటుంది. చాలా బాగుంది ఆమె క్యారెక్టర్ కూడా, సంయుక్త మీనంది.
ఆ హీరోయిన్కి వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఐటమ్ సాంగ్ అయితే అది వేరే లెవెల్. జై బాలయ్య అన్నట్టు ఇట్టు పోతుంది, మామూలు సూపర్ సూపర్. ఓవరాల్ రేటింగ్ అయితే నాకైతే బాగా నచ్చింది. వేరే ఆడియన్స్ ఎవరి మాటలు నథింగ్ పట్టించుకోకుండా బాలయ్య బాబుని చూస్తా అంటే మన హిందూ ధర్మాన్ని కాపాడని చూశారు. దీని మీద ట్రోల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. చాలా బాగుంది మూవీ అయితే. కలెక్షన్ అయితే 500 కోట్లు పక్కా బ్రో ప్యాన్ ఇండియాగా. మీకు కన్నడలో అయితే 200 కోట్లు బరాబర్ వస్తాయి. కన్నడలో, తమిళ్లో 100 కోట్లు, మన కాడ 200 కోట్లు, 500 కోట్లు. బాలీవుడ్ నథింగ్, బాలీవుడ్ లేదు ఏం లేదు, మొత్తం బాలీవుడ్డే. శివతాండం లాగుంది, చాలా బాగుంది. బాలయ్య ఎన్టీఆర్ అన్నగారి సినిమాలు చాలా బాగా చూసేవాళ్ళం చిన్నప్పటి నుంచి. మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. ఆ సెంటిమెంట్లు మాకు కూడా ఉన్నాయి. ఎన్టీఆర్ అన్నగారు అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసేదాన్ని. ఇప్పుడు బాలయ్యని చూసి అన్నగారిని చూసినంత ప్రేమ అది పొంగుకొచ్చి ఏడుపు ఆగలేదు నాకు. చాలా బాగుంది. ఆ శివయ్య తాండము, శివయ్య వేషంలో ఆ తాండం ఆడతాము, శివయ్య డైలాగులు అనేది చాలా బాగుంది. పాప సెంటిమెంట్ చాలా బాగుంది. అంతా బాగుంది, చాలా సూపర్. పాటలు సింపుల్గా బాగున్నాయి, చాలా బాగుంది. బాలయ్య యాక్టింగ్ చాలా ఆశపడుతున్నాం మేము. అన్నగారు సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం, రామారావు గారి. ఇప్పుడు బాలయ్య బాబు గారు ఇంకా చెయ్యాలని, బాగా ఇంకా తీయాలని ఆశిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది మాకు. చాలా బాగుంది. యాక్చువల్గా మూవీలో మనము సనాతన ధర్మాన్న, శివున్న, బాలయ్యన దేన్ని చూడాలనేది కాకుండా ప్రతి దాంట్లోనూ ఒక యాక్షన్ కనపడింది. భగవద్గీత ఎందుకు చదవాలనేది చెప్పాడు, దేశభక్తి గురించి చెప్పాడు, మనము సనాతన ధర్మం ఎలా పాటించాలి, మదర్ సెంటిమెంటు. ఈ రోజుల్లో అందరూ నేను పాన్ ఇండియా యాక్షన్, పాన్ ఇండియా హీరో అని చెప్తున్నారు, కానీ బాలకృష్ణ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే 4 లాంగ్వేజ్లలో డైలాగులు ఏకబిగిన చెప్పేసి అసలు బ్రీత్లెస్, అంత మంచి డైలాగ్ చెప్పడము అన్బిలీవబుల్. చాలా బాగా చేశాడు. బాలయ్యలో ఇటువంటి యాంగిల్ని చూడడం, ఇటువంటి యాంగిల్ని బయటకు తీయడం బోయపాటికే సాధ్యం. ఇట్స్ పాసిబుల్ టు బోయపాటి అండ్ కాంబినేషన్ ఆఫ్ బాలయ్య. రెస్పాన్స్ చాలా బాగుంది. బాలకృష్ణ యాక్షన్ కోసం కాకుండా ఒక దేశభక్తి, ధర్మాన్ని కాపాడాలి, మన సనాతన ధర్మం, మన హైందవ ధర్మాన్ని మర్చిపోతున్న ధర్మాన్ని చూపియాలని, భక్తిని ఎలా మళ్ళీ మనము చేసుకోవాలి, రిపీట్ మనం ఎలా చేసుకోవాలి. మరి ఈ రోజుల్లో అందరూ భగవంతుని నిందించడం జరుగుతుంది, కానీ బాలకృష్ణ ఈ జనాలను రియలైజ్ చేశాడు ఎలా వచ్చింది అని. ఎట్లా రియలైజ్ చేశాడంటే దేవుణ్ణి నిందించొద్దు అని అలా చేశాడు. చాలా బాగుంది, నైస్.